దేవుని వాక్యానికి వెళ్దాము. ప్రభునందు ప్రేమవులారా, దేవుడు మనతో చక్కని మాట, మన హృదయం ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు అన్న సబ్జెక్టు గత దినాల్లో మన మనసు ఎలాగ ఉండాలి, ఎలా ఉండకూడదు అని మాట్లాడుకొని వచ్చారు. ఇప్పుడు మన హృదయం ఎలాగ ఉండాలి, ఎలా ఉండకూడదని మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకున్నట్లయితే, రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం, మరియు చాలండి, హృదయాల్ని పరిశోధించేవాడు. చాలు. ఏం పరిశోధిస్తానంటే, హృదయాలు పరిశోధించేవాడు. మనం ఏం పరిశోధిస్తాము చెప్పండి? మనం మనుషుల్ని ఏం చూస్తాము? పై రూపాన్ని చూస్తాం. వీళ్ళు మంచి బట్టలు వేసుకున్నారా, వీళ్ళు మంచిగా ఉన్నారా, పాష అద్దాలు బాగున్నాయా కదా, మనం పై రూపాన్ని చూస్తాం. దేవుడు హృదయాన్ని పరిశోధించేవాడు. హల్లెలూయా. హృదయాలను పరిశోధించే దేవుడు. హృదయాలను పరిశోధించినప్పుడు మన హృదయం ఎలాగ ఉన్నది, మన హృదయం ఎలాగ ఉన్నది ప్రేమవులారా? ఒకటి, మన హృదయం ఎలాగ ఉండాలని చెప్పానంటే, ఇరిగి నలిగిన హృదయము. ఇరిగి నలిగిన హృదయం ఎలా ఇరిగిపోతామంటే, యేసు ప్రభువు అని చెప్పారు పడన కోసం, నా నిమిత్తము జనులు హింసించి అవమానపరచినప్పుడల్లా మీరు తండ్రంట. అప్పుడు మన హృదయం ఏమవుతుందంటే, హల్లెలూయా. మనల్ని హింసిస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు. ఇప్పుడు ఎక్కువ కూడా నింద ఎవరి మీదకి వస్తుంది తెలుసా? దైవజనుల మీద కనపడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రభునందు ప్రేమవులారా, చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి ఇరిగి నలిగిన హృదయం కావాలి. ఏ హృదయం కావాలి? ఇరిగి నలిగిన హృదయం కావాలి. రెండో హృదయము శుద్ధ హృదయం కావాలి. కీర్తన భాగం 51 కీర్తన భాగం 10వ వచనము, హృదయ శుద్ధి. అక్కడ హృదయ శుద్ధి కావాలంట. ఏం కావాలండి? హృదయ శుద్ధి. మనం అన్ని శుద్ధి చేసుకుంటాం. ఇల్లు శుద్ధి చేసుకుంటాం, బట్టలు శుద్ధి చేసుకుంటాం, మన బాహ్యంగా శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం. ఎండలోకి వెళ్ళొస్తే వెంటనే ముఖం కడిగేసుకుంటామా? శుద్ధి చేసుకుంటాం లేదండి? అన్ని శుద్ధి చేసుకుంటాం. పొద్దున చేస్తే ఇల్లంతా ఇల్లు వాకలన్నీ కూడా శుద్ధి చేసుకుంటాం. కానీ హృదయాన్ని మాత్రము శుద్ధిపరచుకోవాలి. హృదయం ఎలాగున్నదో చూసుకో. హృదయము చాలా శుద్ధిపరచుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే హృదయాన్ని ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నారు. హల్లెలూయా. హృదయం ఆయనది. ఎవరిదండి? హృదయం ఆయనది. మనం ఒకవేళ శుద్ధిపరచుకోకపోతే ప్రేమవులారా, మనల్ని అపవిత్రపరిచేస్తుంది. మన హృదయం మనుషుల్ని ఏం చేస్తుందంట? అపవిత్రపరిచేస్తుందంట. ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి, శుద్ధిపరచుకుంటూ ఉండాలి. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నది తెలుసా? మనుషుల హృదయం అనగా అని రాస్తాడండి. మనుష్య హృదయములో నుండి ఏమొస్తున్నాయి అంటే, అక్కడ ఇవన్నీ కూడా అపవిత్ర, జారత్వం, దొంగతనం, వ్యభిచారము, రకరకాలమైన అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయంటే అపవిత్రపరిచేస్తున్నాయి. మనిషిని ఏం పరుస్తున్నాయండి? అపవిత్రపరిచేస్తా ఉన్నాయి. అందుకే అపవిత్రపరుస్తున్నాం కాబట్టి మనం హృదయాన్ని ఎప్పుడు కూడా మనం శుద్ధిపరచుకోవాలి. దురాలోచన వస్తుంది ఒక్కొక్కసారి తలంపులు మంచి రావు. అరే నేను ఇలాగెందుకు ఆలోచించాను ఒక్కొక్కసారి కదా, అవునే కదండి. ఒక్కోసారి అంటే మనం బాహ్యంగా శారీరకంగా ఉన్నాం కాబట్టి రకరకాలమైన ఆలోచనలు రావచ్చు, మన హృదయం చెడిపోవచ్చు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. హల్లెలూయా. హృదయ శుద్ధి గల ధన్యులు, వారు ఎవరు చూస్తారు? దేవుని చూసిన అరుడు ఇంతవరకు ఎవరైనా ఉన్నారా? చెప్పనమ్మా. దేవుని చూసిన అరులు ఎవరైనా ఉన్నారండి? మోషే కూడా వెనక భాగం చూశారు తప్ప కానీ దేవునిలా చూడలేదు. కానీ ఆత్మహంసలో వెళ్ళిపోయాడు. ఎవరు? యోహాను గారు. పద్మశివుడు పడద్ది ఆయన కొట్టి హింసించి యేసు ప్రభువుని చెప్పొద్దురా బాబు అని చెప్పేసి భయంకరమైన నూనె మరుగుతుంటదంట. కడాయిలో నూనె మరుగుతున్న మంచిగా మరుగుతుంటే ఆ నూనెలో వేసేసారంటండి. ఎవరిని? యోహాను గారు. నూనెలో వేసేస్తే ఏం చేయాలో చెప్పండి? ఇంకా మాడిపోయి ఎలా పొగొడిలో తయారైపోవాలి.
కానీ ఆ మరుగు నూనెలో ఈత కొడుతున్నాడట యోహాను గారు. హల్లెలూయా. అంటే ఆ లోకంలో నూనెలో ఉన్నవాడికి నూనెలో ఉన్న శక్తి కంటే యోహానులో ఉన్న శక్తి గొప్పది. హల్లెలూయా. ఆ మసులుతున్న నూనెలో ఎంత ఎలా ఉంటుంది చెప్పండి. ఆ నూనె మన మీద తోలితేనే అబ్బా అని వెంటనే మనం నోట్లో ఏలు పెట్టేసుకుంటాం, పేస్ట్ పెట్టేసుకుంటాం, రకరకాలుగా ఎన్నెన్నో ఐటమ్స్ చేసేస్తాం, అంగం చేసేస్తాం. అవునే కదండి చెప్పండి అండి. అర్థం లేదండి. కానీ ఆ మనుషులు నూనెలు వేసేసిన ఆయన సావు అక్కలేదని ఒంటరిగా అబ్బా స్త్రీలు వేసేసారు. స్త్రీలు వేసేస్తే దేవుడు ఏం చేశాడు? ఆత్మ ఊపిరిలోకి వేసాడు. శరీరం అక్కడ ఉంచేసి ఆత్మలో పరలోకానికి తీసుకెళ్ళాడు. ఆత్మలో పరలోకాన్ని తీసుకెళ్ళాడు. ఒకటి ప్రకటన గ్రంథం 1:17 అనుకుంటాం ప్రేమ వాళ్ళరా. ఆయన్ను చూడగా ఏమైపోయాడు తెలుసా? చచ్చిన వాడు వల్లే. 17 అమ్మా చదవమ్మా. నేను ఆయన చూడగానే చచ్చిన వాడిని ఆయన పాద యొద్ద పడిపోతుంది. అంటే ఆత్మలో కూడా చూడలేకపోతున్నాడండి. ఆత్మ వంశుడు వెళ్ళిపోయి కూడా ఆయన ఎవరిని చూడలేకపోతున్నారు? దేవాది దేవుడైన యేసు ప్రభువుని చూడలేకపోతున్నారు. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి కలిగి ఉంటేనట వారు దేవుడిని చూస్తారు. హల్లెలూయా. హృదయ శుద్ధి ఉంటే ఎవరిని చూస్తారంటండి? దేవుడిని చూస్తారు. దేవుడి మాట ఏ మాట అయినా నిరర్ధకమైందా? ఏ మాట అయినా తప్పిందండి? ఇంతవరకు బైబిల్లో ఏ మాట తప్పలేదు. కన్యక గర్భవతి కుమారుని కంటారని చెప్పింది, వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నెరవేరిందా లేదండి? హల్లెలూయా. దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో అన్ని నెరవేరినాయి. మరి ఇది కూడా నెరవేరుతుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్న మాట కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా దేవుని చూడలేదు. కళ్ళలో చూడొచ్చు, దర్శనంలో చూడొచ్చు, దర్శనంలో చూడొచ్చు, స్వప్నంలో చూడొచ్చు, దేవుణ్ణి చూడొచ్చు, కానీ రియల్గా చూసేవారు ఎవరు కూడా దొరకలేదు. హల్లెలూయా. ఆత్మలో కూడా చూడలేకపోయాడు ఎవరు? యోహాను గారు. మరి మన హృదయం ఎంత శుద్ధిగా ఉండాలో ఒకసారి ఆలోచించాలి. ఎప్పటికప్పుడే మన హృదయాన్ని సరిచేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడే మన హృదయాన్ని శుద్ధిపరుచుకుంటూ ఉండాలి. దేవుడు ఏమంటాడు తెలుసా? నిర్గమకాండం 25:9 వారిలో నివసించినట్లుగా, నేను వారిలో నివసించినట్లుగా నాకేం కావాలి? పరిశుద్ధ స్థలము కావాలి. వారిలో నివసించినట్లుగా అన్ని శుద్ధిపరుచుకుంటాం. కానీ అమ్మా ఇప్పుడు టిఫిన్ బాక్స్ పెడతారని పిల్లలకి, మళ్ళీ సాయంత్రం రావతికి ఏం చేస్తారు? శుద్ధిపరుస్తారా? అలాగే మళ్ళీ పొద్దున పెడతారా? చెప్పండి, ఇక్కడ ఉన్నారా అమ్మా? ఏం చేస్తాను చెప్పండి. మళ్ళీ క్లీన్ చేసి చెప్పండి, పొద్దున మళ్ళీ ఫ్రెష్గా వేడివేడిగా ఏం కావాలో అన్నీ, పాపకి ఏది ఇష్టమో లేదా బాబుకి ఏది ఇష్టమో అన్నీ ఏం చేస్తాము? టిఫిన్ బాక్స్ పెడతాం. ఇవన్నీ శుద్ధిపరుచుకుంటాం, కానీ హృదయాన్ని మాత్రం ఏం చేస్తాం? పక్కన పెడతా ఉంటాం. దేవుడికి కావాల్సింది ఇవన్నీ కాదు, హృదయము కావాలి. ఏం కావాలండి? హృదయము కావాలి. హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూస్తారు. హృదయంలో వాళ్ళ హృదయంలో నివాసం చేస్తారు. నేను నివాసం చేస్తాను, మనతో నివాసం చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక హృదయం గురించి చెప్తానండి. ఇంకొక హృదయం ఏంటంటే అపోస్తుల కార్యం 16:14 మూడో హృదయము. అపోస్తుల కార్యము 16:14 ఒక అద్భుతమైన మాట రాయబడ్డదండి. అప్పుడు లూదియా అనే దైవ గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె యోధహారంగు పొడిని అమ్ముకుంటూ ప్రభు ఆమె హృదయం తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. వదిలి హల్లెలూయా. ఆ మురికాల్లో పాడేసి వచ్చి. కాబట్టి
ప్రియమైన దేని బిడ్డలారా, ఇక్కడ అద్భుతమైన మాట రాయబడ్డది. లుదియా అనే ఒక స్త్రీ మంచి వ్యాపారస్తురాలు, మంచి వ్యాపారం చేసుకుంటున్న ఆమె. కాస్ట్లీ, హోదాపూర్వకంగా వస్త్రం అంటే మామూలు కాస్ట్లీ కాదు. అక్కడ పౌలు గారు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. పౌలు గారు ఏమని ప్రకటిస్తున్నారంటే చనిపోయిన తిరిగి లేచిన యేసే గురించి సువార్త ప్రకటిస్తున్నాడే. అమ్మలారా, అక్కలారా, సౌందర్య తీరాన్ని ఉన్న ప్రజలారా, దేవుని వాక్యము ఇలా రాయబడ్డది. యేసు ప్రభు వారు మృతుడై ఉన్నాడు కానీ మళ్ళీ సజీవుడిగా లేచాడు. ఆయన మన పాపం తిరిగి లేచాడని యేసు ఎవరంటే పౌలు గారు బిగ్గరంగా కేకలు వేసి, బిగ్గరంగా ఏమేసండి, కేకలు వేసి దేవుని ఆ వాక్యమందు లక్ష్యం వచ్చిందంట. వాక్యమందు ఏమొచ్చిందంటండి? లక్ష్యం వచ్చిందంటండి. ఎప్పుడైతే లక్ష్యం వచ్చిందో ఆమె హృదయం తెరపడ్డది. హల్లెలూయా. ఏం తెరపడ్డదంట? హృదయం తెరపడ్డది. ప్రేమ వాళ్ళారా, హృదయం తెరబడి వెంటనే యేసునందు విశ్వాసం వచ్చింది, యేసునందు నమ్మకం వచ్చింది. ఈరోజు చాలా సార్లు మన హృదయాలు తెరబడతలేదు. ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నా, దేవుని మాటలు విన్నా హృదయం మూసుకొని వెళ్ళిపోతున్నా తప్ప, కానీ ఇటు వింటున్నావు, ఇటు వదులుతున్నావు, కానీ నీ హృదయం ఎప్పుడైనా తెరబడ్డదా? దేవుడి మాటలు నీ హృదయంలో ఉంటున్నాయా? ఒక్కసారి ఆలోచించాను. చాలా సార్లు దేవుని వాక్యం ఎన్నిసార్లు వింటున్నావు నువ్వు? దేవుని వాక్యము ఆదివారం వింటున్నావు, ఒక్కోసారి నువ్వు టీవీలో కూడా పెట్టుకుంటావు దేవుని వాక్యము. ఎంతో మంది సభలకు వెళ్తూ ఉంటాము, ఎక్కడైనా కూడికలు జరిగితే కూడికలకి వెళ్తూ ఉంటాము, కానీ వాక్యము వింటాం. కానీ అమ్మ బాగానే చెప్పారు, కానీ హృదయం మాత్రము చెప్పండి. చూడండి, పౌలు సువార్త చెప్తున్నాడు అంతే. ఆ యొక్క ప్రాంతం ఇసుక తీరం, సముద్ర తీరం సువార్త చెప్తున్నారు. అమ్మలారా, యేసు ప్రభువారు మన కొరకు చనిపోయి తిరిగి లేచి సమాధి తిరిగి లేచిన దేవుడు, నేను విశ్వాసించండి, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు, మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్తుంటే ఆ మాటలు ఏందో ఆమె లక్ష్యం ఉంచి ఆమె హృదయాన్ని తెరిచింది. ఎన్నోసార్లు ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాము. ఈరోజు లుదియా హృదయం తెరబడినట్లుగా మన అందరి హృదయాలు తెరవబడిన గాక. ఆమెను చెప్పండి. దేని కొరకు తెరవాలంటే ప్రేమవల్లరా, దేవుడి మాటలు వినుటకు, దేవుడి మాటలు ఉంచుకొనుటకు, దేవుని వాక్యం హృదయం అనే పలక మీద ఉంచుకొనుటకు మన హృదయాలు తెరవబడిన గాక. ఎట్లుగో తెరిచేస్తున్నాం, దేనికైనా తెరుస్తాం, కానీ దేవుని మాటల కొరకు మాత్రము తెరవబడము. దేవుడు అంటాడు, ప్రిమోలరా, ప్రకటన గ్రంథం 3:20 యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన మాట అంటారండి. యేసు ప్రభు వారు పలుకుతున్న మాట 3:20 ఏమన్నాడంటే, ఇదిగో నేను తలుపు నొద్దకు వచ్చి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని, నా మాట విని, నా వాక్యం విని తలుపు తీసిన ఎడల, తలుపు తీసిన ఎడల, హృదయాన్ని తెరిచిన ఎడల దేవుడు ఎక్కడికి వచ్చేస్తాడంట? అతని యొద్దకు వచ్చి, హల్లెలూయా, అతని యొద్దకు వచ్చి తలుపు తీసిన ఎడల. స్వరం వింటున్నావా? ఈరోజు యేసు ప్రభు స్వరం వింటున్నావా? చెవు గలవాడు వినును గాక అన్నాడు. ఏమంటే ఏం చెవు గలవాడు చెప్పండి? ఆత్మ చెవు గలవాడు వినును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, దేవుడు తడతా ఉన్నాడు. ఎన్నిసార్లు తట్టాడు నీ హృదయాన్ని, ఎన్నిసార్లు హృదయం అనే పలకని తట్టాడు, ఎన్నిసార్లు హృదయం అనే తలుపుని తట్టాడు యేసు ప్రభువారు. ఇది నాకు కాదు వాళ్ళ కోసం అనుకున్నాము. ఇది నా కోసం కాదు, పక్కోళ్ళ కోసము, ఇది నా కోసం కాదు, ఆ హృదయము కోసము అనుకున్నాము. చాలా సార్లు, ఎన్నోసార్లు దేవుడు తడతా ఉన్నాడు నీ హృదయాన్ని. నీ హృదయం అనే తలుపుని ఎత్తుకొచ్చి తడతా ఉన్నాడు. ఆయన స్వరమును గుర్తుపట్టలేకపోతున్నావు, ఆయన వాక్యాన్ని గుర్తుపట్టలేకపోతున్నావు. ఈరోజు ప్రేమ దేవుని మాటలు విని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకంటే రేపొద్దున్న ఈ పరిశుద్ధ గ్రంథాలు ఉండవు, మనం ఎన్ని కనుక్కున్నా
రేపొద్దున కాలు చేసే వారు వచ్చేస్తారు, చింపేసే వాళ్ళు వచ్చేస్తారు, సమాధి చేసే వాళ్ళు వచ్చేస్తారు. ప్రభునందు ప్రేమ వలన తెరబడిన హృదయం. ఏ హృదయం కావాలి? అందరు చెప్పండి. దేవుడికి కావాల్సింది ఏ హృదయం అండి? ముయ్యబడిన హృదయం అండి. మూతబడిన హృదయమా? తెరబడిన హృదయం. దేని కొరకు తెరబడాలి? ఈరోజు దేవుని మాటలు వినుతాడు. హల్లెలూయా. దేవుని వాక్యం వింటే అమంటది, అయ్యా నేను నా ఇంటి వారు దేవుని అంది విశ్వాసం గలవారని అయితే నా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకుంటాయి అని బలవంతం చేస్తుందంట. రాయబడ్డారు, బలవంతం చేస్తుందంటే మీరు ఇక్కడ ఎక్కడో ఉండడం ఎందుకు, ఈ ప్రాంతంలో ఉండడం ఎందుకు, నా ఇంటికి రండి. హల్లెలూయా. మేము అప్పుడప్పుడు బ్రదర్ మేము సువార్తకి వెళ్ళినప్పుడు కొంతమంది హిందువులే ఏం చేస్తారు తెలుసా అండి? డ్రింకులు తీసుకొచ్చేసి, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఎంతమంది ఉన్నారో అంతమంది 5 బాటిల్ తెచ్చేస్తారని తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని పెట్టి అందరికి డ్రింకులు పోస్తారు. అడగని బ్రదర్ని కావచ్చు. అందరికీ ఏంటంటే దేవుడు పని చేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళకి అంత నమ్మకం ఉన్నది. దేవుని పని చేసిన వాళ్ళకి, దేవుని సువార్త ప్రకటించిన వారికి మనం ఇంత ఆతిథ్యం ఇస్తే, గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభునందు వాళ్ళందరూ డ్రింకులు ఏర్పాటు చేస్తారండి. ఎందుకులే మన వాళ్ళకి అన్ని తెలిసి కూడా ఏమి నిప్పరు తెలుసా? గుప్పులు నిప్పరు. ఏం నిప్పరండి? గుప్పులు నిప్పరు. మళ్ళీ వాకింగ్ చెప్పండిరా, నా పేరు వచ్చిన వాళ్ళకి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే పరలోకమందు ప్రతిఫలం పోదని వెంటనే చెప్పండి, వెంటనే చెప్పేస్తాం ఆ మాట మాత్రం. నీ ఇంటికి వస్తే లేకపోతే నీ ఈదిలోకి వస్తే, దేవుని మాట చెప్పి వాళ్ళని ఈదిలోకి వస్తే వాళ్ళని ఆఫ్ చేసి నీలో డ్రింక్ ఏదో ఇవ్వాల. అది దేవునికి ఇచ్చినట్టు అవుతుంది ప్రేమ మాట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుడు పరిశోధించినప్పుడు ఎటువంటి హృదయం ఉండాలంటే తిరిగి నలిగిన హృదయం ఉండాలి. రెండోది శుద్ధ హృదయం ఉండాలి. మూడోది తెరబడిన హృదయం ఉండాలి. ఏ హృదయం ఉండాలండి? తెరబడిన హృదయం. దేవుని మాటల కొరకు హృదయం తెరిచి ఉండాలి. దేవుడి మాట, దేవుని వాక్యమైన హల్లెలూయా. తెరిస్తారంట ఎవరు వచ్చేస్తారంటండి? ప్రభువే. తెరిచిన హృదయంలోకి ఎవరు వచ్చేస్తారంటున్నారండి? వాక్యం అంటే ప్రభువే కదండి. వాక్యం అంటే ఎవరండి? ప్రభువే. ప్రభువే వాక్యం. వాక్యం నీలోకి వచ్చిందంటే ప్రభు నీలో ఉన్నట్టే. వాళ్ళు ఉండాలంటే, ప్రభు ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు. అపవిత్రమైన చోట్ల ఆయన ఉండలేడు. అపవిత్రమైన ప్లేస్లో ఆయన ఉండలేడు. అపవిత్రమైన పెట్టుకొని రా ప్రభు అంటే ఆయన రాలేడు. మన హృదయం తెరిచి ప్రభు ఏమీ లేదయ్యా, అన్ని తీసేసి అన్ని ఖాళీ, అయ్యా నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రభు, నా హృదయంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రభు అంటే ప్రేమోడరా ఆయన వచ్చి నిన్నంత పరిశుద్ధపరిచేస్తాడు. హల్లెలూయా. నీలోని అపవిత్రంతా కొట్టివేసి పవిత్రగా మనల్ని సిద్ధపరుస్తాడు ప్రేమోడ. ఆ లూదియానా సిస్టర్ గారు ప్రేమోడరా దేవుడి మాటలు ఇంతకుముందు ఎన్నదో లేదో రాయబడ్డది, కానీ అప్పుడు నీ హృదయము తెరబడ్డది కాబట్టి ఇంటి వారు అందరూ కూడా మారు మనసు పొందారు. ఈ రోజుల్లో చాలా మంది హృదయాలు తెరబడలేదు. తెరబడితే ప్రేమోలరా ఇటు ఆదివారం ఫంక్షన్ చేసుకోరు. దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధికి భయపడతారు. అయ్యి బాబా ఈ రోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోయాను, ఒక దినము గడుపుడు కంటే 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు ప్రభు. హృదయాలు తెరబడకే తెలియకే చాలా మంది దేవుని వాక్యం హృదయంలో లేకే చాలా మందికి ఆదివారం పోనీలే, ఒక ఆదివారం కదా, 2 ఆదివారాలే కదా పోయింది అనుకుంటారు చాలా మంది. మన ఒక పాస్టర్ గారు ఉన్నారండి ఇక్కడ దైవజ్ఞ. ఉదయం 6 గంటలకి ఆరాధన జరుగుతుందంట. ఫ్యామిలీతో రాజమండ్రి నుంచి వచ్చేస్తారంట 6 గంటలు. వాళ్ళు ఎన్ని గంటలు లేచి రాడేవాళ్ళు చెప్పండి? 3 గంటలు లేచి స్నానాలు చేసుకొని, చెప్పండి అమ్మా, ఎన్ని గంటలకి అన్ని చేసుకొని 6 గంటలకల్లా కరెక్ట్గా 6 గంటలకల్లా ఇక్కడ మందిరంలో కనపడతారంట. అందరికంటే ముందు ఉంటారంట రాజమండ్రి నుంచి వచ్చేసి. ఆయన చెప్తే చాలా ఆశ్చర్యం అయిపోయింది. దేవుడి మందిరం పట్ల ఆసక్తి, ఆతృత. ఈ రోజుల్లో ప్రేమ వల్లరా మనం
హృదయం తెరపడితే అటువంటి ఆసక్తి మనలో ఉంటుంది. దేవుడి మందిరం పట్ల ఆసక్తి, దేవుడి మందిరం ఏమి కావాలో, దేవుడి మందిరం ఏమి సిద్ధపరచాలో, దేవుడి మందిరంకి ఎప్పుడు వెళ్ళిపోవాలో ఈ రోజుల్లో ఆసక్తి లేదు. ఎందుకంటే హృదయం తెరవబడలేదు. ఇంకనేది ఆ హృదయంలో ఏసై కనపడతలేదు. ఏసై ఉంటే ఇంట్లో ఉండలేవు. హల్లెలూయా. ఏసై ఉంటే ఎక్కడ ఉండగలుగుతావు అంటే దేవుని మందిరంలో. ఆ దావీదు ఏమంటాడు తెలుసా? నా దేవుని మందిరం ద్వారం మీద నేను నా ద్వారం దగ్గరే నుంచుంటే చాలు అంటున్నాడు. మందిరం ఆవరణలో ఉంటే చాలు అంటున్నాడు. ఎక్కడ ఉండాలంటే మందిరం ఆవరణలో ఉంటే చాలు, నాకు దాని మించిన ఆనందం లేదంటాడు. మన మందిరం ఆవరణ కాదు, దేవుడి మందిరంలో ఉంటున్నాం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియములారా, ఈరోజు తెరవబడిన హృదయం మనలో ఉన్నది. ఆయన హృదయం తలుపునట్టుకు వచ్చి ఆయన తడతా ఉన్నాడు. ఆయన స్వరం వినబడుతుందా? ఆయన మాటలు వినబడుతున్నాయా? హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియములారా, తెరవబడిన హృదయం నాకు కావాలి కదా అయ్యా. నన్ను సిద్ధపడుతుందయ్యా. నా హృదయాన్ని తెరవండి అయ్యా. హృదయాన్ని తెరిచినట్లుగా. లేదు, దేవుని మాటలు వింటుంటేనే ఆ హృదయం తెరపడ్డది. అంటే దేవుడి మాటల మంది లక్ష్యం వచ్చింది వెంటనే ప్రభుని అడుగుతాం. హృదయాన్ని శుద్ధిపరుచుకుందాం. శుద్ధ హృదయం మనకు కావాలి. తిరిగి నలిగిన హృదయం మనకు కావాలి. ప్రభు ఇటు హృదయాలు మాకు ఇవ్వండి నాయన. ఇటు హృదయం మేము కలిగి ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచుకోండి. ప్రభుని వేడుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని, ఈరోజు విరిగి నలిగిన హృదయం ఉన్నదా? దేవుడు పరిశోధించినప్పుడు విరిగి నలిగిన హృదయము, శుద్ధ హృదయము, తడబడిన హృదయం ఉందా లేదా? ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకో ప్రియమైన దేవులారా. ఈరోజు ఎన్నో మాటలు వింటున్నా కానీ హృదయం తెరపడ్డదా? ఎన్నోసార్లు వినేసి విడిచిపెడుతున్నాము. ఈరోజు హృదయం అనే తలుపు ఎందుకు వచ్చి తడతామన్నాడు. అమ్మా అయ్యా, నిన్ను ప్రేమించి నేను ఈ తలుపు దగ్గరకు వచ్చి తడుతున్నాడు. ఆయన స్వరం నీకు వినబడుతుందా? ఎన్నోసార్లు తట్టాడు. వాక్యం ద్వారా ఎన్నోసార్లు తట్టాడు ప్రభువుని. ఎన్నోసార్లు తట్టాడమ్మా అయ్యా, ఎన్నోసార్లు తట్టాడు. కాబట్టి ప్రతి ఒక్క హృదయం తెరబడాలి. యేసయ్యా, నా హృదయాన్ని తెరవండి అయ్యా. నా హృదయం అనే పలక మీద నీ మాటలను ఉంచుకుంటానయ్యా. అయ్యా, నీ మాటలు ఎందుకు నా హృదయం తెరవండి అయ్యా అని అడిగిదాం. ఒక్క నిమిషం అడిగిదాం ప్రేమ వాళ్ళరా. హృదయం తెరిచామయ్యా. నా హృదయాన్ని తెరవండి అయ్యా. నా హృదయాన్ని తెరవండి అయ్యా అని అడగండి. దేవా మీకు ఉంటున్నాను ప్రభా. ఇంతవరకు మీరు మాతో ఉంటే పాటలను, ఆరాధనలు, వాక్యం స్థుతి ఆరాధనలు ఉంది. వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడారు ప్రభా. మా హృదయం ఎలా ఉండాలని పరిశోధించినప్పుడు విరిగి నలిగిన హృదయం, శుద్ధ హృదయం, తెరవబడిన హృదయంగా ఉండాలని మీరు మాట్లాడుకుని వచ్చారు. మా హృదయం తెరవబడుటకు దేవా నీ మాటలు ఎందుకు లక్ష్యం ఉంటారు. మా హృదయం తెరిచి నీ మాటలు మా హృదయంలో పెట్టుకుంటారు, భద్రపరుచుకుంటారు. మమ్మల్ని మీరు సిద్ధపరుచుకుంటారు. వాక్యాన్ని సరిగ్గా మేము జీవించడానికి మమ్మల్ని సిద్ధపరుచుకుంటారు. ఎన్న వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.